హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. తనూజ గారు తన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఒక స్టోరీ అయితే పెట్టారు కదా. సో ఆ స్టోరీ ఎవరిని ఉద్దేశించి పెట్టారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఎవరి గురించి పెట్టిందని నాకు అనిపిస్తుందంటే, ప్రజెంట్ అయితే అగ్ని పరీక్ష 2 సీజన్ అనేది రన్ అవుతుంది కదా. అందులో కంటెస్టెంట్స్ని చాలా జడ్జెస్ కొంతమంది కంటెస్టెంట్స్ని చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. కొన్ని లిమిట్ అనేది క్రాస్ అయిపోతుంది, అంతలా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుందని నాకు అనిపిస్తుంది. ఇంతకీ తనుజ గారు ఏం స్టోరీ పెట్టారనేది నేను చెప్తాను. సో ఏం పెట్టారంటే, ఒక షోని రన్ చేయడం తప్పు కాదు, ఆ షోలో ఫన్ క్రియేట్ చేయడం తప్పు కాదు, డ్రామా క్రియేట్ చేయడం తప్పు కాదు, కానీ ఒకరి ఎమోషన్స్తో ఆడుకోవడం మాత్రం చాలా తప్పు. ఒక్క ఇంటర్వ్యూ కోసం ఎంతగానో కష్టపడతారు, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చాలా సర్దుబాటు చేసుకుంటారు. ఎన్ని కష్టాలను ఎదుర్కొని వాళ్ళు ఒక్క ఇంటర్వ్యూ కోసం చాలా కష్టాలను ఎదుర్కొని వస్తారు. అది తెలియదు ఇంకొందరు. ఈ ఛాన్స్ దక్కుతుందన్న ఎన్నో ఆశలతో గంటల తరబడి బస్సులో ప్రయాణం చేసి వస్తారు. ఆ టైంలో వాళ్ళు చాలా ఖర్చుని కూడా సర్దుబాటు చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వస్తారు. పైగా ఈ ఛాన్స్ దక్కుతుందన్న నమ్మకంతో ప్రేయర్ చేస్తూ వస్తారు. అది వాళ్ళకి ఆ టైంలో చాలా టెన్షన్ని ఫేస్ చేస్తారు. అది మీకు హాస్యపదం అనేది చాలా కరెక్ట్ కాదు. వాళ్ళు దానికి సెట్ అవ్వకపోతే, కరెక్ట్ కాకపోతే వాళ్ళని రెస్పెక్ట్గా వాళ్ళని సాగనంపండి. అంతేగాని వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా, వాళ్ళని ఇన్సల్ట్ చేసేలా వాళ్ళని సాగనంపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి పెట్టారన్నమాట తన స్టోరీలో. అబ్బా, తనుజ గారిని చూస్తుంటే ఒక్కొక్కసారి అమ్మ ఎంత మంచిది ఈ అమ్మాయి, అబ్బా చాలా ముచ్చటేస్తుంది కొన్నిసార్లు చూస్తుంటే. తన హ్యుమానిటీ, ఇంత మంచితనం, ఒక మనిషిలో ఉండాల్సిన హ్యుమానిటీ అనేది ఈ రోజులలో చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ జనరేషన్లో చాలా రేర్గా ఉన్నారు. ఎక్కడో 100 మందిలో ఒకరో, లేకపోతే 1000 మెంబర్స్లో ఒకరో ఇలా ఉన్నారనమాట. జస్ట్ అందరూ చెప్పుకోవడానికి మంచి వాళ్ళమే అంటారు, కానీ అదంతా ఏమీ ఉండదు. జస్ట్ చేతులల్లో చేసేవాళ్ళు మాత్రమే తక్కువగా ఉంటారు. బట్ అందులో తనుజ గారు అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. అసలైన జడ్జెస్ క్వాలిటీస్ ఇవి. అసలు ఒక జడ్జెస్ అనే హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళు వచ్చే కంటెస్టెంట్తో ఎలా వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలనే ఒక తెలిసి ఉండాలి. అంతేకాని వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది అది జడ్జెస్కి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం కాదు. వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని వస్తారు అక్కడికి. వాళ్ళు వచ్చేది టైంపాస్ కోసం కాదు. ఒకవేళ టైంపాస్ కోసం అయితే అది వేరు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుండి ఏదైతే కలలు కంటారో ఆ కలల్ని నెరవేర్చుకోవాలన్న ఒక ఆశతోటి ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుందన్న ఆశతో చాలా ఆశలు పెట్టుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చాక ఒకవేళ వాళ్ళు అన్ఫిట్ అయితే వాళ్ళకు చెప్పే విధానంలో చెప్పి వాళ్ళని తనుజ గారు అన్నట్టు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, అది బాగుంటుంది. ఇన్ కేస్ వాళ్ళు అన్ఫిట్ అయితే ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే కంప్లీట్గా అన్ఫిట్ అయితే ఒకవేళ అది వదిలేసుకుంటారు, లేదంటే ఇంకా కొంచెం ట్రై చేస్తారు. సో అంతేకాని వాళ్ళని డీగ్రేడ్ చేసి అంత దారుణంగా ఇన్సల్ట్ అన్ని కెమెరాస్ ముందు వాళ్ళని అంతలా అవమానిస్తే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు కదండి, వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. నెక్స్ట్ టైం అయినా అగ్ని పరీక్ష 3కైనా తనుజ గారిని జడ్జిగా తీసుకోండి అబ్బా కొంచెం. ఎందుకంటే తను వచ్చే కంటెస్టెంట్తో చాలా కూల్గా వాళ్ళకు, ఒకవేళ వాళ్ళు అన్ఫిట్ అనుకోండి, వాళ్ళకు చెప్పే విధంగా, వాళ్ళని డీల్ చేసే విధంగా వాళ్ళ వేళనే డీల్ చేస్తారు. ఎక్కువ వాళ్ళని మనస్తాపానికి అయితే గురి చేయరు. సో ఇలానైతే వాళ్ళకి పెద్దగా మనస్తాపానికి గురవ్వరు, ఇంత ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవ్వవు. సో నెక్స్ట్ టైం అయినా తనుజ గారిని తీసుకోండి అగ్ని పరీక్ష టీం. జడ్జెస్ ఎప్పుడైనా కంటెస్టెంట్తో కొంచెం డీగ్రేడ్ చేసినట్టుగా, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టుగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళతో కొంచెం కూల్గా వాళ్ళని డీల్ చేయడం అనేది చాలా బెటర్. లేదంటే వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో తనుజ గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం.